శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి సారించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. గృహాలు మంజూరైన వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఇల్లుల్ని వాళ్ళు కట్టుకుంటారు. మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ ప్రాంతంలో డంప్ యార్డు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. అఖిలపక్షం నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ క్రమంలో ఎమ్మెల్యే సునీతారెడ్డి, మెదక్ బీజేపీ అధ్యక్షుడు వల్తజ్ మల్లేష్ గౌడ్, సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకుడు కాళీ, అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు. పచ్చని అడవుల్లో డంపింగ్ యార్డు నిర్మిస్తే పొల్యూషన్ ఏర్పడుతుందని అన్నారు. వర్షాకాలంలో డంపింగ్ యార్డు నుండి వచ్చే నీరు నర్సాపూర్ చెరువులోకి వచ్చి నీరు కలుషితమవుతుందని పేర్కొన్నారు. చెరువులు కలుషితమై పర్యాటక అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచి నర్సాపూర్కు తరలిస్తూ ఉన్నారో డంప్ యార్డ్ నర్సాపూర్ ఘనమైన చరిత్ర రాయరావు చెరువు అనేది ఉంది. ఆ యొక్క చెరువులో కలుషితమైన నీరు పశువులు తాగుతాయి, అన్ని తాగుతాయి. కాబట్టి చెరువు మొత్తం కలుషితమై ఈ నర్సాపూర్ ప్రాంతం కూడా కలుషితమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ డంప్ యార్డ్ ఉండడానికి వీల్లేదు. ఈ యావత్ నర్సాపూర్ ప్రజలు కావచ్చు, నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, ప్రాణాలకైనా తెగిస్తాం కానీ అక్కడ డంప్ యార్డ్ ఎట్టి పరిస్థితుల్లో ఉండనివ్వం. ఇదే విషయమై మా గవర్నర్ ఎంపీ గారు కూడా నిన్న పార్లమెంటులో ప్రస్తావించి ఏదైతే అడవి పర్యావరణ శాఖ మంత్రి ఉన్నారో భూపేందర్ యాదవ్ కూడా కలిసి వినతిపత్రం ఇవ్వడానికి కూడా ఈరోజు వెళ్ళడం జరిగింది. దీనిపైన హైకోర్టులో కూడా ఫీల్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజున ఖచ్చితంగా డంప్ యార్డ్ వెళ్ళిపోయే వరకు ఎక్కడ కూడా సంపూర్ణమైన బంద్ పాటించి బస్సులు కాదు, ఈరోజు నర్సాపూర్ ప్రాంతం కాదు, మెదక్ జిల్లా యావత్ మెదక్ జిల్లా ప్రాంతం కూడా ఈ బంద్ పాపిస్తుందని చెప్పి ఈ ముఖంగా తెలియజేస్తాం. 1 కిలోమీటర్ శివారు ప్రాంతంలో ఏదైతే హైదరాబాద్ నుంచి నర్సాపూర్కు తరలిస్తూ ఉన్నారో డంప్ యార్డ్ నర్సాపూర్ ఘనమైన చరిత్ర రాయరావు చెరువు అనేది ఉంది. ఆ యొక్క చెరువులో కలుషితమైన నీరు పశువులు తాగుతాయి, అన్ని తాగుతాయి. కాబట్టి చెరువు మొత్తం కలుషితమై ఈ నర్సాపూర్ ప్రాంతం కూడా కలుషితమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నల్లవల్లి అడవిలో మరి డంప్ యార్డు నిర్మాణం చేపట్టే కార్యక్రమాన్ని మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము చేపడుతుంది. దాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే డంప్ యార్డు గిట్ట అక్కడ అయినట్టయితే ఈ నర్సాపూర్ ప్రజలు అందరికీ కూడా అందరి ఆరోగ్యాలతో చెలగాటం చేసే పరిస్థితులు ఏర్పడతాయి. మరి అక్కడి నుంచే వాటర్ అంతా కూడా నర్సాపూర్ చెర్లకు వస్తుంది. నర్సాపూర్ చెర్లకు వచ్చినట్టయితే ఆ వాటర్ మొత్తము ఇప్పుడు వేరే జాగాలో మనం చూసినట్టయితే ఏ చెరువులైనా కానీ వాటర్ మొత్తం కెమికల్ వస్తే పచ్చగా అయిపోతుంది. దాంట్లో చేపలు కానీ ఏది కానీ బతికే పరిస్థితులు ఉన్నాయి. మరి నర్సాపూర్ ప్రాంతం అటవీ ప్రాంతంలో కూడా ఎన్నో రకాల వన్యప్రాణులు ఉన్నాయి. అవన్నిటి కూడా వాటన్నిటి కూడా ప్రాణాలతో చెలగాటం అయినట్టు అవుతుంది. మరి హైదరాబాద్ నుంచి డంప్ యార్డు ఇక్కడికి తెస్తే మరి హైదరాబాద్లో ఒక చెత్త బండి పోతుందంటే వెనుకనే మొత్తం చెత్త పడిపోతూ ఉంటుంది. దాని వాసన భరించలేని పరిస్థితి ఉంటుంది. ఆ కంపునంతా హైదరాబాద్కి వెళ్ళి తెచ్చి మరి ఇక్కడ నల్లవల్లి అడవిలో రైతుల పొలాలు అవి వాస్తవానికి చెప్పాలంటే దానిపైన కేసు కూడా నడుస్తుంది. రైతులు దానికోసం చాలా పోరాటం చేస్తున్నారు. అలాంటిది ఇది ప్రభుత్వ పరంపోగా అని చెప్పి ఏవో సాకులు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా మరి నర్సాపూర్ ప్రాంతానికి డంప్ యార్డును తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ నర్సాపూర్లో ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈరోజు బంద్ను అదేవిధంగా మరి రాస్తారోకో నిర్వహించడం జరుగుతోంది. ప్యారానగర్లో ఏదైతే 152 ఎకరాలలో డంప్ యార్డ్ నిర్మిస్తామని చెప్తున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ దాని ద్వారా పొల్యూషన్ వస్తుంది. పచ్చని అడవిలో మరి ఈ యొక్క డంప్ యార్డ్ నిర్మాణం వల్ల అక్కడంతా కూడా పొల్యూట్ అయిపోతుంది. ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా ఖరాబ్ అయిపోతుంది. దాంట్లో పడేటువంటి ప్రతి ఒక్క చుక్క నీరు నర్సాపూర్ చెరువులకు రావడం, ఆ చెరువు అంతా కూడా పొల్యూట్ అయ్యేటువంటి పరిస్థితి. ఈరోజు దాన్ని మంచిగా సుందరీకరణ చేసుకుంటున్నాం. మనం దాదాపు 1000 ఎకరాల భూమి వ్యవసాయం సాగు దాని కింద ఉంది. అదేవిధంగా రేపు పొద్దున బోటింగ్ పెట్టాలని చెప్పేసి ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అక్కడ చిన్న హోటల్ కట్టి వచ్చేపోయేట వాళ్ళకు సౌకర్యం కల్పించాలన్న ఆలోచనతో మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే ఉన్నదానికే మోసం చేసే విధంగా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పోలీస్ పహారాలో మరి ప్రజాపాలన అంటున్నటువంటి ఇంద్రమ్మ రాజ్యం అంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు మొత్తం కూడా ప్రజల్ని కూని వేస్తూ ఉన్నారు. ప్రజల హక్కులను కాలరాస్తూ ఉన్నారు. ఆ నల్లవల్లి, కొత్తపల్లి, ప్యారనగర్, ఉమ్మడిదల, నాగిరెడ్డి కూడా ఈ గ్రామాలంతా కూడా పచ్చని పంట పొలాలతో మరి మంచి వాతావరణం ఉన్నటువంటి పరిస్థితిలో ఈరోజు అక్కడ డంప్ యార్డ్ నిర్మించి
పొల్యూషన్కి మరి స్థాయి ఇవ్వడం జరుగుతోంది. ఎంత సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మంచి టెక్నాలజీతో చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా దాని కింద తప్పకుండా వాటర్ వస్తుంది, వాసన వస్తుంది, అదేవిధంగా మనకి అన్ని విధాలుగా పొల్యూషన్ వస్తుంది. కాబట్టి దాన్ని ఇమీడియట్గా ఆపేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి రైతులను కూడా మరి కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. పచ్చని పంట మన ఫారెస్ట్ భూములను కూడా కాపాడాల్సినటువంటి అవసరం. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈరోజు